కోరాహు కుమారులు ఉన్నారు. వారు కూడా రక్షించబడినటువంటి వారు. ఈ లోకంలో చూసినట్లయితే తండ్రి కుమారునికి పోలికలు వస్తాయి, తండ్రి అలవాట్లు వస్తాయి. తండ్రి ఏదైతే చేశాడో, ఏదైతే గొప్ప స్థానానికి వెళ్ళాడో ఆ స్థానాన్ని అందిపుచ్చుకోవాలని కొడుకు కూడా, కుమారులు కుమార్తెలు అనుకుంటారు. ఈ తండ్రి కూడా నా కుమారుడు, నా కుమార్తె ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని అనుకుంటారు. అంటే బిడ్డల మీద అంత ప్రేమ ఉంటుంది, అవునా? అయితే ఇక్కడ కోరాహు మాత్రము, ఈ కోరాహు కుమారుల యొక్క తండ్రి మాత్రము బహు చెడిపోయిన వాడుగా ఉన్నాడు. దేవుని మందిరములో తిరుగుబాటు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. మోషే ఎదుట తిరుగుబాటు చేసిన కుటుంబం, ఆయన చెంత 250 మంది ఉన్నారు తిరుగుబాటు చేసినప్పుడు. అయితే కుమారులు లేరు. తండ్రి శాపగ్రస్తమైన జీవితం జీవించాడు, తిరుగుబాటు స్వభావం కలిగి జీవించాడు. అయినప్పటికీ కూడా ఆ యొక్క బుద్ధులు, ఆ యొక్క జీవన విధానము కొడుకుల మీద పడలేదు. కొడుకులు మాత్రము దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగి జీవించేటువంటి విధానంలో ఉన్నారు. చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. అందుకనే ఈ కుమారులైనటువంటి వారు దేవుని ఆలయమును వంట పెట్టుకొని ఉన్నారు. తండ్రి ఏమో తిరుగుబాటు చేసిన వాడుగా ఉంటే, కుమారులేమో ఆలయాన్ని అంటపెట్టుకొని ఉన్నారు. ఆలయమునకు అంటకట్టబడినటువంటి జీవితం కోరాహు కుమారుల యొక్క జీవితం. తండ్రి మంచి బుద్ధులు నేర్పల. తండ్రి తిరుగుబాటుతనము చూచారు. దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని చూచారు. యాజకుని మీద తిరుగుబాటును చేశారు. ఈ లోకములో ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ 44వ కీర్తనలో వీరు రాసిన విధానం కనుక మనము చూచినట్లయితే, మా పితరులు మాకు ఏం చెప్పారు అని చెప్తున్నాడు. పూర్వకాలమున మా పితరులు దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విన్నాము. తండ్రి కాకుండా కొంతమంది పెద్దలు, పితరులు, వారికి చెవిలో చెప్పిన మాటలు గుర్తున్నాయి. చెవులార విన్నటువంటి సంగతులు గుర్తున్నాయి. అందుకు సొలొమోను మహారాజు రాస్తున్న మాట, బాలుడు నడవవలసిన త్రోవను నేర్పిస్తే అది మాత్రము వృద్ధుడైనప్పటికీ కదా. అందుకనే చిన్ననాటి నుంచే దానికి విరుద్ధం. ఈ కోరాహు కుమారులు తండ్రి ఏం నేర్పించాడు? తిరుగుబాటు అని
దేవుని ఆలయములో పాఠం నేర్చుకున్నటువంటి వారు వీరు. దేవుని ఆలయములో గడిపినటువంటి వారు వీరు. పరమ తండ్రి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. మా పితరులు కొన్ని విషయాలు చెప్పారు, చెబులారు విన్నాం. మా పితరులు దానిని మాకు వివరించి చెప్పారు. ఇక్కడ ఉన్నాయి మాటలు. ఆ రోజున అన్ని జనుల చేతిలో నుంచి నీ ప్రజలను రక్షించుకున్న విధానం మేము విని ఉన్నాం. అంతేకాదు, వారిని నిర్మూలన చేసి నీ జనాన్ని నీవు మెచ్చిన స్థలములో స్థాపించి ఉన్నావు అని ఈ కీర్తన రాస్తూ ఉన్నారు వారు. చూడండి 3వ వచనము, వారు తమ ఖడ్గము చేత దేశమును సతరించుకొనలేదు, వారి బాహు వారికి జయమియ్యలేదు. వారి బాహు బలమైనదే, వారి చేతిలో ఖడ్గము ఉంది. ఖడ్గము చేతిలో ఎందుకు ఉంటుంది? ఎదుటి వారి నుంచి రక్షించుకోవటానికి ఉంటుంది. అంతేకాదు, దేవుని జనాంగం బహు విస్తారమైనటువంటి జనాంగం, కానీ వారిని కాపాడింది మాత్రము దేవుడు. అంత జనము వారి మీద విజయం సాధించలేదు. దేవుని యెహోవా యుద్ధము చేసెను అని ఉంది. నీ కటాక్షము వలన అని ఉంది ఇక్కడ కదా. నీవు వారిని కటాక్షించితివి గనక నీ దక్షిణ హస్తము, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలగజేసెను. ఇవన్నీ విన్నారండి వీళ్ళు, కోరాహు కుమారులు. ఇవన్నీ చెవులార విన్నాం. ఈ సంగతులన్నీ తెలుసుకున్నాం. ఇలాంటి పరిస్థితులలో మనం చదవబడిన వాక్య భాగంలో ఈ లోకము స్థితి గతి చూచినట్లయితే మరి ఏమంటున్నారు? ఈ లోకములో మా ఎదుట వాడు, మా శత్రువు మా మీదకి లేచటానికి ఉన్నారు. మా మీదకి లేచి వారిని మేము త్రొక్కివేయడము అంటే ఎవరి వలన? నీ నామము వలన, నీ అనుగ్రహము వలన, నీ యొక్క దయ వలనే. నా చేతిలో కత్తి ఉంది, వింటి ఉంది, బాణము ఉంది, ఇక్కడ ఉన్నాయి. నా వింటిని నమ్ముకొనలేదు, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. నా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. రక్షణ ఏ జనమైనా సరే, ఏ ప్రజ అయినా సరే, ఏ వంశమైనా సరే, ఏ జాతి అయినా సరే రక్షించబడినటువంటి జీవన విధానం కావాలి. నీ దగ్గర మహా ద్రవ్యము ఉందనుకోండి, ఆ ద్రవ్యం కొంతకాలం కాపాడుతూ ఉంది. నువ్వు బలాఢ్యుడు అనుకోండి, ఆ బలం కొంతకాలం కాపాడుతుంది. నీ చుట్టూ బలగము ఉందనుకోండి, ఆ బలగం కొంతకాలం కాపాడుతుంది.
అందుకనే సంపూర్ణ రక్షణ కావాలి. రక్షించబడిన పాత్రగా తయారు చెయ్యాలి అని అంటే ఎవరు కావాలి? దేవుడు కావాలి. దేవుడు రక్షించాలి అని అంటే దేవుడు ఏం చెయ్యాలి? తను నమ్ముకున్నటువంటి వారికి రక్షణ చెయ్యాలి అని అంటే తను నమ్ముకున్న వారిని ఆదుకోవాలి అని అంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి అని అంటే ఏం చెయ్యాలి ఆయన? ఉన్న స్థితిలో నుంచి దిగి రావాలి. దేవుడైనటువంటి వాడు, నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, దేవుడే దిగి వచ్చిన సందర్భంలో ఈ లోకము గనక చూసుకుంటే మానవుడు దేవుడు అవుతూ ఉన్నాడు. ఈ మానవుడు దేవుడు అవుతున్న ఆ తరుణంలో దేవుడైనటువంటి సింహాసన ఆసీనుడై పొగడబడుతూ విడిచిపెట్టకూడని భాగ్యమును విడిచిపెట్టి మానవుడయ్యాడు కదా. మానవుడేమో దేవుడు అవ్వాలనుకుంటున్నాడు, దేవుడేమో మానవుడయ్యాడు. చూసారా ఎంత జీవన విధానమో! ఈ మానవాళిని రక్షించడానికి, ఈ మానవాళికి అంటుకున్నటువంటి పాపమును పోగొట్టడానికి పాప పరిహారార్థ బలిగా తిరిగి లోకమునకు రావాల్సి వచ్చింది. రాజులున్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వారి రక్షణ కొంతకాలం వరకే అవుతుంది. సంపూర్ణ సిద్ధి కావాలి అని అంటే, సంపూర్ణ రక్షణ కావాలి అని అంటే మనకి రక్షకుడు కావాలి. రక్షించే వాని మనము ఉండాలి. ఇటు రక్షణను మనము అందిపుచ్చుకున్నాం. ఎందుకంటే ఆయన సిలువ వేయబడి, ఆ సిలువలో మనము కడగబడి, ఆ రక్తములో కడగబడి మనము ఆయన యందు అతిశయించే విధానము ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్ల మేము దేవుని యందు అతిశయపడుతూ ఉన్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము. ఇప్పుడు మనకి నిత్య రక్షణ, సంపూర్ణ రక్షణ దేవుడు మనకిచ్చింది. అందుకని మనం ఏం చేయాలి? నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అందుకనేగా బల్లారాధనలో ఎక్కువగా మనకి ప్రార్థన ఉండదు. స్తుతి. ఆయన శరీరమునకు ఆయన ఎలాగో సిలువ వేయబడి నలుగొట్టబడినడో ఆయనకు సాదృశ్యమైనటువంటి రొట్టెను విరిచినప్పుడు స్తోత్రము చెల్లించి రొట్టెను విరుస్తాం, తీసుకుంటాం. ఈ పాత్రనేమో దీవించు ఆశీర్వచపు పాత్ర అన్నాడు. ఇటు పాత్రలో ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం తీసుకుంటాం. నిత్య రక్షణ ఇచ్చినందుచేత ఇదే ప్రభువు చెప్పాడు, మీరు ఇది చేయండి.
శిష్యులకు అప్పచెప్పాడు. శిష్యులు సంఘానికి అప్పచెప్పారు. సంఘము లోకములోకి విస్తరించింది. ఆ విస్తరించిన సంఘంలో నీవు నేను ఉన్నాం. ఇది మనము అనుసరించాల్సిన అవసరత ఉంది. పస్కా పశువును వధించబడిన యేసుక్రీస్తుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఈ నెల మొదటి వారమును చేస్తారు. మనము ప్రతి ఆదివారం చేస్తాం. ఇందాక ఒక సహోదరి చెప్తుంది, ఈ మొదటి వారమే పరిశుద్ధ దినము అని అనుకుంటున్నారు అని. మొదటి వారమే పరిశుద్ధ వారం కాదు. ప్రతి ఆదివారము ప్రభుదినం. ప్రభుదినం. రొట్టి విరువండి, ఇది నాకు శరీరమునకు సాదృశ్యముగా తీసుకోండి, నా రక్తమునకు సాదృశ్యంగా ఈ దీవించు ఆశీర్వచన పాత్రలోండి తీసుకోండి అని చెప్పినప్పుడు దీన్ని ఏమంటారు? ఇది ఆజ్ఞ. ఇది ఆజ్ఞ. మరి నువ్వు నమ్మినటువంటి దేవుని వాక్యమే ఆజ్ఞ. అతిక్రమము పాపము అవుతాం. మరి దీనిని స్వీకరించక నిత్య రక్షణ ఉన్నప్పుడు, నిన్ను రక్షించినప్పుడు దేవుడు చెప్పిన విధానంగా దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించాలి. మనం రెండో వారం మూడో వారం చేయలేదు అని అంటే ఆజ్ఞ అతిక్రమం జరుగుతూ ఉంది. ఎందుకు ఇది మిస్ అవుతున్నారో నాకైతే ఇప్పటికీ తెలియదు. ఏంటి, ఎందుకు చేస్తున్నారు? రెండో వారం, మూడో వారం, నాలుగో వారం, ఐదో వారం ఎందుకు చేయట్లేదు? కారణం మీరు చెప్తారా? కారణం వారేమో ఆచారం చేస్తున్నారు, మనమేమో అనుసరిస్తూ దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాం. ఆజ్ఞను పాటిస్తే ఏమవుతుంది? ఏం చెప్పాడు సమూయేలు? శ్రేష్టము, ఆజ్ఞను పాటించటము శ్రేష్టమైన విధానం. అది ఈ బల్ల అర్పించబడినటువంటి ఆ విషయంలోనే మాట చెప్పింది. 7వ అధ్యాయం అనుకుంటా, మొదటి సమయాలు 12వ అధ్యాయం ఎక్కడ ఉంది ఆ మాట. ఆజ్ఞను పాటించటము శ్రేష్టమైన విధానం. ఇప్పుడు మనం శ్రేష్టమైన విధానములు ఉన్నామా? ఖచ్చితంగా ఉన్నాం. దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించే వారముగా ఉన్నాం. ఆయనను ఓవర్లుక్ చేయలేదు. ఆయన చెప్పిన మాటను వింటున్నాం. వెంటనే కాదు, చేస్తూ ఉన్నాం. రొట్టె రసాలలో పాలు పంపులు పొందుతూ ఉన్నాం. ఎంత గొప్ప ఆశీర్వచనం దేవుడు మనకిచ్చాడు. ఇలా చేయటం ద్వారా ఆయన పౌలు ఏం చెప్పాడు? మీరు అయోగ్యంగా దీన్ని చెయ్యొద్దంట. యోగ్యముగా చెయ్యాలి అని అంటే ఆయన నెగిటివ్ వర్డ్ రాశాడు. అయోగ్యంగా చెయ్యొద్దు అని అంటే, యోగ్యత అంటే ఆయన మాట వింటమో క్రమంగా చేయటము. మనం శీర్షిక భాగంలో నుంచి చూస్తే యోగ్యమైన విధానం ఏంటి? ప్రతి ప్రభు దినమున, పరిశుద్ధ దినమున ఆయన సన్నిధిలో చేరి, ఆయన మళ్ళీ అద్దకు చేరి ఆయనను సేవించటము, రొట్టె రసాలలో పాలు పంపులు పొందటం. ఈ నెలలో మొదటి ఆదివారమునే చేస్తున్నారు అని అంటే అది అయోగ్యం కదా? అది అయోగ్యంగా ఉన్నారు మీరు అని అర్థం.
ఆయన మరణమును ఆయన వచ్చి పర్యంతము వరకు ప్రచురం చేయాలి. రొట్టె రసాలలో పాలు పంపులు పొందాలి. ఉంచండి, రొట్టె రసాలలో పాలు పంపులు పొందుదాం.